హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు కమ్మగా ఉండే సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయాలి. సో మంట చిన్నగా పెట్టాలి. లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు చాలా బాగా వేగుతాయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఏ పచ్చడిలోకైనా సరే పల్లీలు నువ్వులు 2 కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో అదే కడాయిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అనేవి వేస్తున్నానండి. సో వేసి ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గియండి. ఒకసారి అలా కలిపి మూత పెట్టేసి ఉంచండి. నూనెలో మంచిగా మగ్గుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలపండి. నెమ్మదిగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ కొద్దిగా చింతపండు కూడా వేసానండి నేను. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఒక 3 to 4 వేసుకుంటే సరిపోతుంది. అలా ఒకసారి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి ఉంచండి. నూనెలోనూ మగ్గిపోతుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్లో పక్కకు తీసుకుందామండి. అదే కడాయిలో కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ముందుగా సొరకాయ వేయకముందైనా మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేయించిన తర్వాతైనా మీరు సొరకాయ అనేది వేయించవచ్చు నూనెలో. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు ఇవన్నీ వేయాలండి. వేసి ఒకసారి మీరు మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ముందుగా వేయించిన సొరకాయ ముక్కల్ని కూడా మిక్సీలో వేయండి. మెత్తని పేస్ట్లా చేసుకోండి. మీరు బరకగా తినాలి, మీకు అక్కడక్కడ నోటి కింద పల్లీలు తగులుతూ ఉండాలంటే మీరు బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో తర్వాత పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.